ఇప్పుడు వారం రోజుల నుంచి మాకైతే నిద్రలు లేవు, ఏం లేవు. మేము పట్టా భూములు గవర్నమెంట్‌కి లోన్‌లు తీసుకొని కట్టుకొని చిన్న చిన్న పిల్లలతో మేము పోరాడుతున్నాం. మీ ప్రభుత్వం ఇప్పుడు వచ్చినది మాకు. ఏం న్యాయం చేస్తుంది? ప్రజలను చంపుకొని తిని మీరేం బాగుపడతారు? ఇన్ని రోజుల నుంచి లేనిది ఇయ్యాల నువ్వు ఉద్ధరించి మాకు చేసేది ఏమున్నదండి? మేము పట్టా భూములు గవర్నమెంట్ లోన్ కడుతున్నాం, అన్నీ కడుతున్నాం. ఆ రోజు లేనిది గవర్నమెంట్ ఇయ్యాలొచ్చి మాట్లాడుతుంది అంటే ఎట్లా? మేము అందరిని పోయి ఇంతగానో మీడియా వీళ్ళందరూ సపోర్ట్ ఇస్తున్నారు, మరి మీరెందుకు ఇవ్వట్లేదు? మమ్మల్ని చంపుకొని మీరు ఏం ఓట్లు వచ్చినప్పుడు ఇది లేదా? మేము మా దగ్గరికి ఓట్లు వచ్చిన ఇంటింటికి గుడిసెకి ఓట్లు వేసుకొని పోయినావు కదా మళ్ళీ మా దగ్గర నుంచి. మా ఇల్లులు మాకు కావాలన్నా, మీకు మా న్యాయం చేయాలి, మీరు ఈ నుంచి పోవాలి మీరు అని మీరు కరెక్ట్గా మాట్లాడినప్పుడు మా జాగ పైసలు మాకు ఇవ్వని మేము అప్పుడు పోతాం. అప్పటిదాకా మేము పోయేది లేదు. మీరు మీ డబుల్ బెడ్రూమ్ పోషన్ వద్దు, మాకేం వద్దు, మాకు నష్టపరిహారం ఇవ్వండి, మేము అప్పుడు పోతాం. ఇది నష్టపరిహారం కోదు. మా ప్లేస్లు మాకు ఉండనియండి. మేము ఇట్లనే ఉంటాం, మేము ఇట్లనే చేస్తాం. మేము వేసుకున్నాం, మేము తెచ్చుకున్నాం, మేము కష్టపడ్డాం. మా సొమ్ము మీకు వదిలేసిపోవాలంటే మేము ఏ నుంచి ఎందుకు వెళ్ళిపోవాలి? మేము వెళ్ళిపోండి అంటే రాత్రి అన్న చిన్నపిల్లలు ఉన్నాం, వాళ్ళని తీసుకొచ్చి మమ్మల్ని భయపట్టిస్తున్నారు. ఎందుకు మీరు ఇది ఇట్లా మనుషులని చిన్న మూసలోళ్ళు ఉన్నారు నూకేసినారన్న పోలీసు వాళ్ళు కూడా. మేము ఇంత కష్టపడి పెట్టుకొని సంపాదించుకొని మీకు వదిలిపెట్టి మేము వెళ్ళిపోవాలా? మేము ఈయనే పుట్టినాం, ఈయనే పెరిగినాం. మీరు డబుల్ బెడ్రూమ్ ఇచ్చి మమ్మల్ని పక్కా జరుపుతా అంటే కాదు. అందరం పోరాడుతున్నాం, అక్కడి నుంచి వాళ్ళు అందరం పోరాడుతాం. మేము ఈయనే ఉన్నాం, 30 సంవత్సరాల నుంచి ఈయనే ఉన్నాం. డబుల్ బెడ్రూమ్ పోషన్ ఇస్తా అంటున్నారు, అవి చూసి వచ్చిర్రు అన్న. ఇప్పుడు వాళ్ళకి పక్కన వాళ్ళు పోయినారు, వాళ్ళు ఇచ్చొచ్చినారు. వాళ్ళు అసలు ఏమీ బాగాలేదు అన్న. మేము రూపాయి పోగు పెట్టుకొని బంగారాలను అమ్ముకొని లోన్ తీసుకొని భూమిలో తీసుకొని ఉన్నాం. మా అన్న కూడా చనిపోయినాడు. ఈయన్ని 30 ఏళ్ళ కొడుకు లక్షలు ఇల్లు పెట్టి కొనుక్కున్నాం. మేము మమ్మల్ని వెళ్ళిపోని జరగంటే మా సొమ్ము మమ్మల్ని తిననీయకుండా మీరు మమ్మల్ని పక్క జరగంటే మేము ఎందుకు జరుగుతాం? మేము జరిగేదే లేదు. ఏడికైతే ఆడికి ప్రభుత్వం ఏడికైనా మేము కొట్లాడితే సిద్ధంగా ఉన్నాం. ప్రజాపాలన మా చెప్పు తీసుకొని కొట్టించుకున్నట్టే ఉందన్న మాకు ఇది ప్రజాపాలన. రేవంత్ రెడ్డి అన్నని ఎంతగానో మేము మేము ఎంత గెలిపించుకొని మమ్మల్ని మేము కొట్టించుకున్నట్టు అవుతుంది. ఇంటింటికి ఓట్ల కోసం తిరిగినారు. ఏ ప్రభుత్వం ఎన్నడు రాలే. ఇవాళ వచ్చి ప్రభుత్వం వచ్చి ఇన్నేళ్ళ నుంచి పాలిస్తున్నారు అన్ని పార్టీలు. మళ్ళీ ఏ ప్రభుత్వం మనుషులని ప్రాణాలు తీసుకొని అయితే ఉద్ధరించలేదే? ఇదంతా మేము న్యాయం కోరుతున్నాం. మేము ఏడికైనా ఆడికి మేము పోరాడుతూనే ఉంటాం, ఇట్లనే ఉంటాం. ఇది మీరు న్యాయం చేయండి మాకు. మీ తరపు నుంచి మేము ప్రజలందరం అందరం ఎక్కడున్నా అందరం ఒక దగ్గర కూడుకొని ఒక దగ్గర మేము న్యాయం కోసం పోరాడుతున్నాం. మా ఇల్లులు మా జాగులు మాకు ఉండాలి. మీరు గులగొట్టి వాటి మీద ఉద్ధరించుకుంటారంటే ఇన్నేళ్ళ నుంచి లేనిది ప్రభుత్వం ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు ఏంది? ఏ ప్రభుత్వము ప్రజలని చంపుకొని ప్రజలేంది ప్రభుత్వం ఏ నుంచి వచ్చిందన్న మాకు? మా పిల్లలు కష్టపడి పెంచుకున్నాం. మా అమ్మలు ముసలోళ్ళు ఉన్నారు, 5 అంతస్తులు 6 అంతస్తుల మీద ఉండి బిల్డింగ్ ఎట్లా ఎక్కుతారన్న? మేము భూమిలు అమ్ముకొని ఈడ ఇల్లు తీసుకొని జాగాలు తీసుకొని మేము ఇది చేసుకున్నాం. మీరు ఇయ్యాలొచ్చి మీరు ఎల్లురు అని అంటే ఏ నుంచి వెళ్ళాలి మేము? ఇక్కడ ఇదేనా మీ మనుషులను చంపుకొని తినడం? ప్రజాపాలన అంటే ఇదేనా?